మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ఈసారి అమాత్య యోగం ఎవరికి దక్కబోతోంది? ఎవరు కేంద్ర మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు? ఇప్పుడంతా ఇదే చర్చ. కేంద్రంలో బీజేపీ వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించడం వెనుక తెలంగాణ కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ కు దీటుగా కమలం పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. తెలంగాణలో కీలక నేతలు ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల, డీకే అరుణ, అరవింద్ ఎంపీలుగా విజయం సాధించారు. వీరితో పాటు కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, గోడం నజీర్ సైతం గెలుపు బావుట ఎగరవేశారు. మొత్తంగా 8 సీట్లలో గెలిచి కాంగ్రెస్ తో డి అంటే డి అంది బీజేపీ. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 ఎంపీ సీట్లలో మాత్రమే గెలుపొందింది. కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్ర మంత్రి అయ్యారు. కానీ ఈసారి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండడంతో ఖచ్చితంగా 2కు మించి మంత్రి పదవులు రాష్ట్రానికి దక్కే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. పైగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న కమలం పెద్దలు కీలక శాఖల్ని రాష్ట్ర ఎంపీలకు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం. అయితే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై మాత్రం ఎటు తేల్చుకోలేకపోతుందంట బీజేపీ హైకమాండ్. కిషన్ రెడ్డి సహా బండి సంజయ్, ఈటెల, డీకే అరుణ మంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇందులో ఎవరిని ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయంట. విశ్వసనీయ సమాచారం ప్రకారం కిషన్ రెడ్డికి మంత్రి పదవి మరోసారి ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుపొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. దీంతో ఆయనకు ఖచ్చితంగా కీలక శాఖ అప్పచెప్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ఇక బండి సంజయ్ కూడా బలంగా మంత్రి పదవి పోటీదారుల లిస్టులో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూపిన దూకుడి కారణమని బీజేపీ నేతల భావన. దాంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండిని పార్టీ చీఫ్ గా తప్పించడం కూడా పార్టీకి నష్టం చేసిందని అధిష్టానానికి రిపోర్ట్స్ అందాయంట. ప్రభుత్వంపై బలంగా విమర్శలు చేసే బండిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే అప్పుడు దూరమైన వర్గం మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని కూడా బీజేపీ అనుకుంటోందట. దీంతో ఈసారి బండికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. వీరిద్దరికి మంత్రి పదవులు ఖాయమైతే మరో ఇద్దరి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న. పార్టీ జాతీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న నేతలు డీకే అరుణ, ఈటెల రాజేందర్. ఇందులో మహిళా కోటాలో డీకే అరుణ సైతం మంత్రి పదవి దక్కొచ్చన్న వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ ఎంపీగా గెలుపొందారు. రేవంత్ ఎంత ప్రయత్నించినా ఆమెనే విజయం సాధించింది. పైగా రేవంత్ రెడ్డితో ఎప్పటి నుంచో డీకే అరుణకు విభేదాలున్నాయి. డి అంటే డి అనే తత్వం ఆమె సొంతం. దీంతో డీకే అరుణకు మంత్రి పదవి ఇస్తే తమకు ప్లస్ అవుతోందని భావిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే ఆమెకు కూడా మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అనియో పరిస్థితుల్లో మంత్రి పదవి దక్కుకుంటే బీజేపీ స్టేట్ చీఫ్ కావడం కన్ఫర్మ్ అంటున్నారు ఆమె అనుచరులు. ఇక ఈటెల రాజేందర్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆయనకు కూడా బీజేపీ హైకమాండ్ తో మంచి సంబంధాలున్నాయి. పార్టీలోకి రావడంతోనే ఈటెలకు కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఇవ్వని విధంగా 2 చోట్ల పోటీకి అవకాశం కూడా కల్పించారు. మల్కజ్గిరి ఎంపీ సీటు కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడ్డా ఈటెలకే అవకాశం ఇచ్చింది హైకమాండ్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఈటెల సీఎం రేవంత్ సిట్టింగ్ స్థానంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే అనుభవం ఉన్న ఈటెలకు కూడా మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ ఇటీవలే పార్టీలోకి రావడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఆయన విఫలం కావడం కూడా మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయట. వీరి నలుగురితో పాటు కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు సైతం మంత్రి పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారట. కానీ వారికి ఇప్పుడు అవకాశం దక్కే ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది. ధర్మపురి అరవింద్ సైతం తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు నిరాశ మిగలొచ్చు. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు అందరూ బీజేపీ ఎంపీలు మంత్రి పదవి కోసం పోటీదారులుగానే ఉన్నారు. కానీ లిమిటేషన్స్ దృష్ట్యా ఇద్దరికి మాత్రమే ఛాన్స్ దక్కొచ్చు. ఈ ఇద్దరు ఎవరనే దానిపై అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి 8లో ఎంతమందికి ఎన్ని మంత్రి పదవులు దక్కునో తెలంగాణకు.